ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం మన పిల్లల్ని ఎలాగైతే పెంచుతామో, ఏ మాటలైతే చెప్తా పెంచుతామో అదే రీతిగా పిల్లలు పెరుగుతారు కదండి. చిన్నప్పటి నుంచే వాళ్ళని సరైన క్రమంలో పెంచాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా. ఆ బాబు మన పిల్లలు మంచి దారిలో నడవాలన్నా మనదే బాధ్యత. తల్లిదండ్రులుగా మనదే కదా బాధ్యత. చెడు దారిలో నడవడానికి కూడా మనమే కారణం అవుతాం. వాళ్ళు తప్పుదారిలో నడిచేటప్పుడు ఇది తప్పు అని మనం ఖచ్చితంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ దారి వదిలిపెట్టేసి పెరిగే కొద్దీ ఓహో అది తప్పు అనుకుంటా, ఈ దారిలో నడవాలి, ఈ మార్గంలో నడవాలి అని వాళ్ళు తెలుసుకుంటారు కదండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ప్రవర్తించే తీరును బట్టే మన పిల్లల ప్రవర్తన కూడా ఉండిద్దండి. ఇప్పుడు మా ఇంట్లో నా కూతుర్ని చూసుకుంటే నేను బాగా కోపంగా అరిచానంటే అదెళ్ళి వాళ్ళ తమ్ముడి మీద అరిసిద్ది. సేమ్ నేను ఎలా అరిశానో అలానే అరిసిద్ది. అరే ఎందుకు అట్లా అరుస్తున్నావు, తమ్ముడి మీద అరవకూడదు కదా అంటే ఇక నా కళ్ళే చూసిద్ది. ఇక నాకు అర్థమైపోయింది అంటే నేను అరుస్తున్నాను కాబట్టి పాప కూడా నన్ను చూసి అలానే అరుస్తుంది. అప్పుడు ఇంక నేనే ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని అట్లా కాదు నాన్న, అట్లా తప్పు కదా అని అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఇంకా సేమ్ అలాగే తమ్ముడు చేసిద్ది. అలాగే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా పెంచాలి, ఎలా పెరగాలి, ఏ దారిలో నడవాలి, ఏ మాటలు మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ మార్గంలో నడవాలి, ప్రతిదీ కూడా తల్లిదండ్రులుగా మనం చెప్పాలి కదండి. అందుకే బైబిల్లో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అంటే బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళకి మనం నేర్పించాలని కదా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నదే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇట్లానే ఒక చిన్న సంఘటన చెప్తానండి. ఒక ఊళ్ళో ఒక పాస్టర్ గారు ఉంటారు. అయితే ఒక రోజు ఆ పాస్టర్ గారు ఆ చర్చికి వచ్చే విశ్వాసికి ఫోన్ చేస్తాడు. ఒక చిన్న మాట మాట్లాడతామని ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ అనేది ఆ విశ్వాస యొక్క చిన్న కొడుకు ఎత్తుతాడు. చిన్న కొడుకు ఎత్తి హలో అంటే, బాబు నేను ఇట్లా పాస్టర్ గారిని, మీ నాన్నగారు ఉన్నారా, మీ నాన్నగారికి ఒకసారి ఫోన్ ఇవ్వ, ఒక మాట మాట్లాడతాను అని చెప్పానంటే అప్పుడు సరే ఒక్క నిమిషం పాస్టర్ గారు పిలుస్తాను అంటాడు. అయితే పక్కన వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళ నాన్నేమో చిన్నగా చెప్తా ఉంటాడు, నేను లేనని చెప్పు అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఆ బాబు వెంటనే పాస్టర్ గారు మా నాన్నగారు ఇక్కడ లేడండి అని చెప్పనని చెప్తాడు. ఆ లేదని చెప్పు అనే మాట గుసగుసలాడటం కూడా పాస్టర్ గారికి వినిపించింది. అంటే తల్లిదండ్రులుగా మనం ఏ దారిలో అయితే నడుస్తామో పిల్లలు కూడా ఆ దారిలోనే నడుస్తారండి. మనం మంచి దారిలో నడిస్తే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. మనం ఎలా ఉన్నా సరే వాళ్ళు మాత్రం మంచి దారిలో నడవాలి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా కాదండి, జరగదట్లా. ఎందుకంటే మనల్ని బట్టే పిల్లలు ఉంటారు. ఇప్పుడేందంటే నేను చాలా మందిని చూశాను. అంటే మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ ఇప్పుడు యవనస్తులు వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. ఆ అమ్మాయి ఏమో సర్దుకుంటా ఉండిద్ది, వాళ్ళ అమ్మ నాన్న అలుగుతారు. వాళ్ళ అమ్మ అలిగిద్దంట, ఇంట్లో అలిగి బయటికి వెళ్ళిపోయిద్దంట. ఏదైనా విషయం దగ్గర ఏదైనా గొడవ అయితే, చిన్న గొడవ ఏదైనా అయిందంటే పిల్లలు అలుగుతారు ఎక్కడన్నా. ఇదేందో మరి నేను ఇప్పుడే చూస్తున్నానండి, వాళ్ళ అమ్మ అలిగిపోయి బయటికి వెళ్ళిపోయిద్దంట. మళ్ళీ వీళ్ళెళ్ళి మళ్ళీ బతులాడు వెతికి తీసుకొని వస్తారంట. ఇది ఎక్కడ విచిత్రం అండి. ఎక్కడన్నా పిల్లలు అలగాలి, పెద్దోళ్ళు అలగడం ఏంది? ఇప్పుడు భర్త దగ్గర మనం ఎంత చనువుగా ఉన్నా, ఎంత అలిగినా పిల్లలు చూసేటట్టు అలుగుతారండి. అది పిల్లలకు తెలియాలా? తప్పు కదా అది. రేపు వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అంతే అదే అలవాటు చేసుకుంటారా? మనల్ని బట్టే కదా మన పిల్లలు పెరిగేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గులాబీ మొక్క ఉందండి. ఏదైనా మొక్క తీసుకోండి, అది చిన్నగా ఉన్నప్పుడు మనం దానికి అది స్ట్రైట్గా పెరగడానికి ఒక కర్ర కడతాం కదా సపోర్ట్కి. ఒకవేళ కట్టలేదనుకోండి, ఒక కొమ్మ అటు పోయిద్ది, ఒక కొమ్మ ఇటు పోయిద్ది, ఒకటి ఎటో పోయిద్ది, అడ్డదిడ్డంగా పెరిగిద్ది కదా. అదే మనం చిన్నప్పుడే ఒక కర్ర సపోర్ట్ కట్టామంటే అది స్ట్రైట్గా
ఆ కర్రతో పాటే స్ట్రైట్గా పెరిగిద్ది. కొంచెం పెరిగిన తర్వాత కొంచెం మొక్కకి బలం వచ్చిన తర్వాత ఆ కర్ర తీసేసామంటే ఇంకా అలానే పెరిగిద్ది, కానీ మళ్ళీ అటు ఇటు పోయిద్దండి. అలాగే మన పిల్లలు కూడా మనల్ని చూసే మన పిల్లలు పెరుగుతారండి. మనం ఏ మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా మన ముందు మాట్లాడకపోవచ్చు, కానీ మనం లేనప్పుడు వాళ్ళు బయటికెళ్ళినప్పుడు అదే మాటలు మాట్లాడతారు. మా బంధువుల్లోనే ఒకళ్ళని చూశానండి. ఆయన అసలు ఎలా తిడతాడంటే ఎదుటి వాళ్ళని తెగ తిడతాడు. మళ్ళీ అమర్యాదగా మాట్లాడతాడు. ఇప్పుడు మనకి సంపదో లేదా ఆస్తో లేకపోతే ఉద్యోగమో ఏదో ఒకటి మనకు ఉండొచ్చండి. కానీ ఎదుటి వాళ్ళకు లేదని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. కానీ చాలా మంది ఇలాగే మాట్లాడతారండి. తక్కువ వాళ్ళని, ఇప్పుడు మనకన్నా మన కింద పనిచేసే వాళ్ళం కూడా మర్యాద లేకుండా అగౌరవంగా పేరు పెట్టి, వయసులో పెద్దవాళ్లే, మేబీ ఏదో దేవుని కృపను బట్టి మనం ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉన్నాం, ఆఫీస్లో మేనేజర్ పోస్ట్లోనే ఉన్నారనుకోండి, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు అంటే వాళ్ళ వయసు పెద్దోళ్లే కదా, మనకన్నా పెద్దోళ్లే కదా వయసు. వాళ్ళని ప్రేమగా ఒక మాట పలకరిస్తే మన సొమ్మేమన పోయిద్దండి. అది తప్పేం కాదు కదా. ఇప్పుడు మనతో పాటే జాబ్ చేస్తున్నారు, కాకపోతే ఏదో దేవుని కృపను బట్టి మనం ఇంకొంచెం ఎక్కువ చదువుకున్నాము, అందుకని ఆ సీట్లో ఉన్నాము. సరే, వాళ్ళకి ఆ స్తోమత లేదు. ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎంత సంతోషిస్తారండి. అసలు మనల్ని దూరంగా దూరంగా చూసిన వాళ్ళు కూడా లేచి ఇక్కడే నిలబడతారు. అంటే అది మన పోస్ట్కి మన చైర్కి ఇచ్చే రెస్పెక్ట్ కాదండి. మనం వాళ్ళకి ఇచ్చిన గౌరవానికి వాళ్ళు మనకిచ్చే గౌరవం కదా. మా నాన్న సెక్యూరిటీగా చేసేటప్పుడు కూడా ఆ కంపెనీ, టొబాకో కంపెనీ చాలా పెద్ద కంపెనీ, మా ఊళ్ళోనే చాలా పెద్ద కంపెనీ, టొబాకో కంపెనీ. ఆ కంపెనీ ఓనర్ ఆయన్ని చూస్తే అసలు అందరు భయపడతారు. చాలా భయం. మా నాన్న కూడా చాలా భయం. ఆయన మాట అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఏదన్నా ఎక్కడైనా తేడా వచ్చిందా అసలు ఇక అందరిలోనే చెడమడ తిట్టేస్తాడంట. పడాల్సిందే, ఎందుకంటే వాళ్ళ కింద మనం పనిచేస్తున్నాం, పడాల్సిందే. అందుకని మా నాన్న చాలా కరెక్ట్గా మీటర్ రీడింగ్ ఉండిద్ది, కరెంట్ రీడింగ్ ఉండిద్ది కదా, అది చూపించాలి, వారానికి ఒకసారి చూపించాలంట. ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. మా నాన్న మీద పెద్ద ఇంకో సూపర్వైజర్ ఉంటాడు, ఆయన వెళ్తేనే ఒకసారి పెద్దగా అరిచారంట వాళ్ళందరి ముందు. ఏంటిది అని చెప్పని పెద్దగా అరిచేసరికి ఆ భయానికి ఆయన చేతిలో ఉన్న పుస్తకం కూడా కింద పడేశారంట. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. అయితే దేవుని కృపను బట్టి అసలు ఆ ఓనరు ఎవరైతే ఆయనకి ఎంతమంది ఆయనకు భయపడతారో, మా నాన్నకి భయమే. కానీ ఎక్కడ ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వినయంగా, ఇప్పుడు ఒకళ్ళ కింద పనిచేస్తే మనం అంతే కదండి, వినయంగానే ఉంటాం కదా, తీసుకెళ్ళి చూపిస్తాడు. ఏదన్నా క్వశ్చన్లు అడిగినా అది కాదు సార్, ఇది సార్, ఇదిగో ఇక్కడ ఇంత వచ్చింది సార్, మరి ఆ నెలలో ఎందుకు అంత ఎక్కువ వచ్చిందంటే అది దానికి ఆ రోజు ఇట్లా జరిగింది సార్, ఆ నెలలో ఈ ప్రోగ్రామ్ జరిగింది, అట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అందుకని ఆయనకి నాన్న మీద ముందు దేవుని కృప చూడండి. ఆయన నాన్న మీద జాలి కలిగించాడు తండ్రి ఆ ఓనర్కి. ఎవరినైనా సరే అసలు లెక్క చేయడు ఆయన ఓనరు. కానీ పలానా యేసురత్నం అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తాడంట. వేరే వాళ్ళు నాన్న ఎప్పుడైనా సెలవు పెట్టినప్పుడు వేరే వాళ్ళు రీడింగ్ తీసుకెళ్తే నువ్వు కాదు, యేసురత్నం గారు ఉన్నారా, యేసురత్నం గారనే అంటాడు. యేసురత్నం అని కూడా పేరు పిలవడండి. ఆయన అసలు చాలా కోట్ల ఆస్తుంది ఆయనకి. అయినా సరే యేసురత్నం గారు ఉన్నారా, ఆయన పిలవండి, ఆయన చూపిస్తేనే నాకు అర్థమైంది అంటాడు. అది మన గొప్పతనమా, మా నాన్న గొప్పతనమా? కాదు కదండి. అది ఇప్పుడు నాన్న సూపర్వైజర్ అంటే సెక్యూరిటీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంతే గౌరవిస్తాడు నాన్న. ఆ పైన ఓనర్కి అంతే గౌరవిస్తారు. ఒకళ్ళకి ఎక్కువ ఇవ్వడు, ఒకళ్ళకి తక్కువ ఇవ్వడు, సమానంగా. గబక్కన మాట అంటంగానే అలా చేయడు. అదే ఈ సంస్కారం చూసే చాలా మంది అండి, అసలు మీ సంస్కారాన్ని బట్టే మీ అమ్మ సంస్కారం ఎలాంటిదో మాకు అర్థమవుతుందండి. మీ అమ్మను మేము చూడలేదు, కానీ మీ అమ్మ సంస్కారం ఎలాంటిదో మిమ్మల్ని చూస్తే మాకు అర్థం అవుతుంది. అసలు ఇంత సంస్కారంగా ఆ తల్లి ఎంత చక్కగా పెంచింది అంటారంటండి.
మన ప్రవర్తనను బట్టి, మన పద్ధతులను బట్టి మన పేరెంట్స్కి వచ్చింది ఆ క్రెడిట్. ఏదైనా సరే అది పొగడ్తే గాని, తిట్లు గాని ఏదైనా సరే మన ప్రవర్తనను బట్టి మన పేరెంట్స్కి వచ్చింది ఆ పేరు. చెడ్డ పేరైనా మంచి పేరైనా అంటారంట. మిమ్మల్ని మీ అమ్మను చూడక్కర్లేదండి, మీ అమ్మ నాన్న చూడక్కర్లా, కానీ మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఆమె ఎంత సంస్కారవంతురాలు కాకపోతే ఆ సంస్కారం మీకు వచ్చింది అని చెప్పి నేను అంటారంట నాతో పనిచేసేవాళ్ళు. నిజంగా అది నాది కాదయ్యా, మా అమ్మ నాకు నేర్పించింది, నా దేవుని కృప ఫస్ట్. తర్వాత మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచే మా అమ్మ నాకు పెద్దవాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, మనకన్నా తక్కువ వాళ్ళతోనైనా, మన వయసులో వాళ్ళైనా, మనకన్నా పెద్దవాళ్ళతోనైనా ఎలా ఉండాలి అనేది ప్రతిదీ మా అమ్మ నాకు జాగ్రత్తగా నేర్పించింది. కాబట్టే నేను ఇలా ఉండగలుగుతున్నాను అని భలే చెప్తాడు. అసలు మా నాయనమ్మ లేదులేండి, నేను చిన్నప్పుడు 6వ నెల నాకు 6 months అప్పుడే, నేను చిన్నప్పుడు పిల్లనప్పుడే నాయనమ్మ చనిపోయింది. కానీ చెప్తాడు మా నాన్న, ఇప్పుడు కూడా చెప్తాడు, మా అమ్మ సంస్కారమే నాకు వచ్చిందమ్మా, మా అమ్మ నేర్పించిన సంస్కారమే ఇది అంటాడు. ఎవరినైనా సరే, అంత పెద్ద ఓనర్ కూడా పలానా యేసురత్నం గారునే రమ్మనండి, మీరు మాత్రం రావద్దు ఇంకోసారి నా దగ్గరికి, యేసురత్నం గారు వస్తేనే చూస్తాను, లేకపోతే నేను చూడను అనేవాడంట. అసలు ఆయన దగ్గరకు వెళ్ళడానికి గజ గజ ఉణికిపోతారు, ఎంత సూపర్వైజర్ అయినా, ఎస్ఓ అయినా, ఆ పైన వాళ్ళైనా సరే. అలాంటిది యేసురత్నం రాకపోతే, ఎప్పుడైనా రాకపోతే, ఏందండి యేసురత్నం గారు మీరు ఎందుకని రాలేదు మొన్న అని అడుగుతాడు. సార్ ఇట్లా అవసరం అయ్యి సెలవు తీసుకున్నాను సార్ అంటే, పర్వాలేదండి మీరు ఆ రోజు రాకపోతే నెక్స్ట్ డే చూపించండి, అంతేగాని వేరే వాళ్ళని పంపించకండి అంటారంట. అలాగే సార్ అంటాడంట. అంటే మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టే మన పిల్లలు పెరుగుతారు కదండి. అదే సంస్కారం మాకు నేర్పించాడు నాన్న. ఎవరిని ఒక్క మాట అంటంగానే కోపం వచ్చినా సరే మాట మాత్రం మాట్లాడొద్దమ్మా, అది నీకు నీ ప్రవర్తనకి దేవుని మీద అంటారు. ఫస్ట్ దేవుణ్ణి అంటారు, తర్వాత మమ్మల్ని అంటారు. నాన్న ఇట్లా మాట్లాడుతున్నారు నాన్న, నా తప్పు లేకుండా కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని రోజులను భరించన్నానా అంటే, అయినా సరే వద్దమ్మా, వద్దు, అది మన సంస్కారం కాదు, ఆ దేవుడికి వదిలేసేయి, దేవుడే చూసుకుంటాడని చెప్తాడు. చిన్న పిల్లలను కూడా గదవడం కానీ, అరవడం కానీ, కోపాడతాం కానీ చేయొద్దంటాడు, చేయనివ్వడు అసలు. ఇప్పుడు కూడా ఊరుకోడండి. ఫోన్లో కూడా మాట్లాడేటప్పుడు మగవాళ్లతో మాట్లాడినా ఊరుకోడు. అది అన్న అయినా, ఇంకా వరస అయ్యే వాళ్ళైనా, ఎవరైనా సరే ఒక్క 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఊరుకోడు అసలు. నాన్న అన్నయ్య, నాన్న పెద్దమ్మ కొడుకు అంటే, వద్దమ్మా 2 మాటలు మాట్లాడి పెట్టేసి పర్వాలేదు అంటాడు. మాట్లాడేవాడు అస్సలు ఊరుకోడండి. అదే పద్ధతి. మేము హాస్టల్లో పెరిగినా అక్కడ అదే సంస్కారం నేర్పించారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నా కూడా నాన్న అదే సంస్కారం, అదే మాటలు నేర్పిస్తాడు. మన వయసులో పెద్దవాళ్ళని మనం గౌరవించాలి. మనం గౌరవిస్తే మన వెనకాల మన పిల్లలు గౌరవిస్తారు. అసలు ఇప్పుడైతే ఆ పిల్లలు కూర్చుంటారు, చైర్లో కూర్చుంటారు, పెద్దవాళ్ళు వస్తే లేవని కూడా లేవరు. ఒకప్పుడైతే ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళండి. ఆ గేటు దగ్గర ఉంటేనే అమ్మమ్మ రండి కూర్చోండి అని ఎంత మర్యాదగా మాట్లాడతాం. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది అంటారు. మారలేదండి, మనమే మార్చేస్తున్నాం. ఏదైనా చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి అయినా చెడైనా నేర్పిస్తేనే అదే దారిలో వాళ్ళు నడుస్తారు కదండి. కాబట్టి మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. మనల్ని బట్టే మన పిల్లలు పెరుగుతారు. ఇంకొక ఆంటీ ఉంటుంది మా బజార్లోనే, అసలు ఆమె గనక ఏదన్నా గొడవ అయిందంటే వేరే వాళ్ళతో, ఆ 5 లైన్లు ఉంటాయని చెప్పారు కదా, 5 లైన్లకి వినపడింది ఆమె గొంతు. ఆమె మీద వేరే వాళ్ళు ఎవరైనా అరుస్తున్నారంటే వాళ్ళ కూతుళ్ళు వెళ్తారు, అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వచ్చిద్ది, మళ్ళీ వేరే చుట్టాలు వస్తారు, అందరు ఏకమవుతారు. అంటే వాళ్ళ అమ్మను బట్టి ఆ పిల్లలు కూడా వెళ్ళిపోతారు గొడవకి. అక్క మీరెందుకు వెళ్తున్నారు మధ్యలో, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కదంటే, మా అమ్మనంటే మేము ఊరుకుంటామా అని పచ్చి బూతులు తిడతారండి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ తప్పుదారిలో నడిస్తే పిల్లల మీద ప్రేమ ఉండిద్ది. నిజంగా ఎక్కువ ప్రేమ పిల్లల మీద ఉంటే వాళ్ళు తప్పుదారిలో నడిస్తే ఖచ్చితంగా దండించాల్సిందే. అయ్యో ఏదైనా మాట అంటే పిల్లలు బాధపడతారేమో, వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను అని మనం చెప్పకుండా ఉంటే అదే రేపు వాళ్ళకి దారి తప్పి లోకంలో దేవునికి దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. నేను మా బంధువుల్లోనే ఇట్లానే, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఫోన్లో చూస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు కదా.
ఇప్పుడు నలుగురితో కలవాలి, నలుగురితో మాట్లాడాలి అంటే వాళ్ళే తెలుసుకుంటారులే పెద్ద అయిన తర్వాత అని వదిలేస్తున్నారు. అది ఎట్లా తెలుసుకుంటారండి వాళ్ళు? పిల్లలకు మనం చెప్పకుండా, ఇప్పుడు మన అమ్మ నాన్న మనకు చెప్పబట్టే కదా మనం ఎలా ఎలా ఉండాలనేది తెలుసుకున్నాం. మనం చెప్పకుండా వాళ్ళకి ఎలా తెలిసిద్దండి? ఈ మాటలు వింటున్నా మీలో, అంటే మీకన్నా నేనేదో గొప్పదాన్నని కాదండి, మీకన్నా భక్తి గలదాన్ని కూడా అంతకన్నా కాదు. అయినా సరే ఎందుకనో దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడు. ఒకవేళ మీ పిల్లల్ని వదిలేసారేమో, వాళ్లే తెలుసుకుంటారులే, వాళ్లే దారిలో వస్తారులే అని. ఏలీ గారిని చూశారు కదండి బైబిల్ గ్రంథంలో. ఏలీ గొప్ప ప్రవక్త కదా. సమూయేలు ప్రవక్త ఏలీ దగ్గరే కదా పెరిగేది. కానీ ఆయన అంత ప్రవక్త అయ్యుండి కూడా ఆయన పిల్లలు దారి తప్పిపోతారు కదా. ఎంత భయంకరమైన పాపం చేస్తారు. ఒక ప్రవక్త పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరండి? ఏలీ గారే కదా. ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళకి గట్టిగా చెప్పినట్టయితే వాళ్ళు దారి తప్పేవాళ్ళు కాదు కదా. కానీ చెప్పలేకపోయాడు. అంటే ప్రేమ, పిల్లల మీద, కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమ ఉండిద్దండి, ప్రతి ఒక్కళ్ళకు ఉండిద్ది. నాకు నా బిడ్డల మీద ప్రేమ ఉండిద్ది. అలాగనే వాళ్ళు దారి తప్పిపోతున్నా కూడా వాళ్లే తెలుసుకుంటారులే, అమ్మో నేను మాట అంటే వాళ్ళెక్కడ బాధపడతారో, నేను గబక్కన కోపడితే ఏడుస్తారేమో అని పాపం ఏలీ గారు అలానే పట్టించుకోలేదేమో. కానీ ఎంత భయంకరమైన పాపం చేశారు. మందిరానికి వచ్చిన ఆడవాళ్లతో కానీ, లేకపోతే దేవునికి సంబంధించిన ఆ వస్తువులు వాడుకునే విషయంలో కానీ ఎంత భయంకరమైన పాపం చేశారండి. అందుకే కదా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి వాళ్ళని మరణానికి అప్పగించేశాడు కదా. అంత గొప్ప ప్రవక్త పిల్లలు కూడా మరణంలోకి వెళ్ళిపోయారు, మంచి సరైన దారిలో నడిపించలేక. అంటే ఆయనతో పోల్చుకునే మనం అంతటోళ్ళం కాదు కదండి, కాదు. అసలు ఆయన పేరెత్తే అర్హత కూడా మనకు లేదండి. కానీ ఇలా కూడా, అంటే ఇలా జరిగింది కాబట్టి మనం ఆ వాక్యాలు చూసి మనం జాగ్రత్త పడాలనే కదా వాక్యాలు రాపించింది తండ్రి. ఇలా ఉంటారమ్మా, మీరు ఇలా పెంచుకోండి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచండి. పెంచకపోతే ఇలా ఉంటారు, రేపు పెరిగిన తర్వాత ఇలా ఉన్నారంటే శిక్ష కంపల్సరీ, ఇలాంటి శిక్ష వస్తుంది అని ప్రతి ఒక్కటి తండ్రి బైబిల్లో ఎందుకు రాపించారంటే మన కోసమేనండి, మన కోసమే. ఇప్పుడు మీకు ఈ మాటలు వింటున్న మీకు పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉన్నారు ఈ మాటలు వినేవాళ్ళు. ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ దారిలో నడుస్తున్నారు? ప్రతివారం చర్చికి వస్తున్నారు సిస్టర్, చిన్నపిల్లలైతే సండే స్కూల్ వదిలిపెడతాను, అమ్మా సండే స్కూల్ మాత్రం మానిపించను. తర్వాత సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? స్కూల్లో ఏం చేస్తున్నారు? బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు యవ్వనస్తులు ఉంటారు, అమ్మ బయటికి వెళ్ళి వస్తాం, ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళి వస్తానంటారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎంతసేపు? ఎందుకు? ఫ్రెండ్స్ అయితే ఇంట్లో కాసేపు మాట్లాడుకోవచ్చు. ఏంటమ్మా ఎప్పుడు ఇంట్లోనే ఉండమంటావు, బయటకు వెళ్ళొద్దంటావు ఏంది అని చెప్పానంటే, వద్దమ్మా పరిస్థితులు బాగాలేదు కదమ్మా, ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా, రేపు నీకు నా ప్లేస్లోకి వస్తే అప్పుడు నీకు అర్థమైంది అని ప్రేమగా చెప్పండి. ప్రేమగా కూడా వినకపోతే గద్దించండి, పర్వాలేదు. బెత్తవాడని తండ్రి కుమారుడికి విరోధని బైబిల్లో ఉంది కదా అండి. అట్లానే బాధపడేమని కాదు, ప్రేమగా చెప్పండి. ప్రేమగా వినకపోతే గద్దించండి. వెళ్ళొద్దు అన్నాను, వెళ్ళొద్దు అంతే. మేము వెళ్ళలేదండి, మా నాన్న అసలు ఎక్కడ పంపడు. ఎప్పుడు ఇంటర్ దాకా కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాకా కూడా పంపలేదు అసలు, ఎక్కడికి పంపడు. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి ఇంట్లో అడిగితే, నేను కూడా కాదు, వాళ్ళు వచ్చి అడిగితే పంపించేవాడు, వాళ్ళ మాట కాదనలేక. లేకపోతే చుట్టాలింటికి కూడా పంపడండి. అంటే చుట్టాలింటికి వెళ్ళొద్దని కాదు, వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి. అలాగని మళ్ళీ ఇక మేము మా కుటుంబం మేమేమి గీత గీసుకొని లేమండి. ఎవరికైనా ప్రాబ్లం ఏంటంటే వెళ్తాము, మా వంతు సహాయం మేము చేస్తాము. అలా అలవాటు చేశాడు మా నాన్న. ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాం, మనకన్నా తక్కువ వాళ్ళతోనైనా, మన వయసులో వాళ్ళతోనైనా, మనకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి. ఖచ్చితంగా మనం గౌరవించాలి పెద్దవాళ్ళని.
అలా మీ పిల్లలు ఉన్నారా లేదా ఒక్కసారి చూసుకోనండి. ఈ వాక్యం ఎందుకు వచ్చిందంటే నాకైతే చెప్పాలని లేదు, కానీ ఎందుకో మరి దేవుని కృప, వాక్యం పొద్దున్నుంచి ఇదే మాట్లాడమని దేవుని కృపను బట్టి మాట్లాడగలుగుతున్నాను, కానీ నా సొంత మాటలు కాదండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే ఇప్పుడు మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు మ్యారేజ్, అమ్మ మేము మరి మంచి సంబంధం చూసేమో చేసుకో అంటే ఒప్పుకోవట్లేదు. మా ఇళ్ళ దగ్గర ఇదే ప్రాబ్లం. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంత గారాబం చేసి పెంచి వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరతలన్నీ తీర్చి తీరా పెళ్లి సమయానికి వచ్చేసరికి అమ్మ ఇదిగో మరి మంచి సంబంధం వచ్చి చేసుకో అంటే నేను చేసుకోను, ఇప్పుడే నాకు అవసరం లేదు, నేను ఎందుకు చేసుకుంటాను, ఇప్పుడు నాకు కాస్త నేను చదువుకోవాలి, మంచి సెటిల్ అవ్వాలి, మంచి జాబ్, నాకు నచ్చిన జాబ్ రావాలి, అప్పుడు కానీ నేను చేసుకోను అని చెప్తున్నారంట. ఆ తల్లిదండ్రులు చెప్పారు. పాపం చాలా బాధపడ్డారు. ఎంత గారాభంగా చూసామండి, ఎంత గారాభంగా పెంచామండి, ఏది కావాలంటే అది, లేదు కాదు అనకుండా తెచ్చిపెట్టామండి. కానీ ఇప్పుడు మేము మంచి, ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం వాళ్ళ మంచి కోరుకొని మంచి సంబంధమే తెస్తాం కదండి, తెచ్చినా ఒప్పుకోవట్లేదండి అని వాళ్ళకి ఏడుపే. ఇంకా పాపం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మాతో మాట్లాడుతూ ఉంటే. అలా చేస్తుందండి. అయినా సరే బలవంతంగా చేస్తే, మీరు అయినా సరే నాకు ఇష్టం లేకుండా చేశారంటే నేను వచ్చేస్తా, నేను ఉండను అక్కడ, లేదా పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు పెడతా అంటుందంట. అసలు ఎంత బాధండి. అంటే ఎలా పెంచుతున్నాము మనం మన పిల్లల్ని? మనల్ని ఎదిరించేంత తెలివిగా పెంచుతున్నామా? మనకి ఎదురు మాట్లాడేంత తెలివి అవసరం అండి మన పిల్లలకి? అవసరం లేదండి. అంత తెలివి ఎందుకండి? తల్లిదండ్రులకి లోబడనంత తెలివి ఎందుకు? కష్టమేదో తెలియాలి పిల్లలకి, సుఖమేదో తెలియాలి. కష్టాల్లో ఉన్నప్పుడు తట్టుకునే శక్తి వాళ్ళకి కావాలంటే అది మన పెంపకంలోనే ఉండిద్ది. ఒకవేళ మీ పిల్లలు మీ మాట వినకపోతే దేవునికి అప్పగించండి. అయ్యా నా కళ్ళ ముందే దారి తప్పిపోతున్నారు, నాకేమో మనసు బాధగా ఉంటుంది, నా మాట వినట్లేదయ్యా, నేను ఎంత మొత్తుకున్నా వినట్లేదయ్యా, తప్పు నాదేనయ్యా, చిన్నప్పటి నుంచే దారిలో పెట్టాల్సింది నేనే అతి గారాబం చేశాను, నాదే తప్పయ్యా, కానీ ఇప్పుడు ఆ బాధ కూడా నేనే పడుతున్నానయ్యా, నా బిడ్డలు నా కళ్ళ ముందే దారి తప్పి లోకంలో పడిపోతుంటే నా మనసు ఒప్పుకోవట్లేదయ్యా, క్షమించయ్యా, నేను చెప్తే వినట్లేదయ్యా, కానీ మీరు చెప్తే వింటారయ్యా, ఒక్క మాట మీరు చెప్పండి, నా పిల్లలతో ఒక్క మాట మీరు చెప్పండి అయ్యా అని దేవుణ్ణి అడగండి. అడిగితే తండ్రి సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు తండ్రి. అది ఎలా అడగాలనేది మన మీద ఆధారపడి ఉండిద్ది. నా మాట వినరయ్యా, తప్పు నాదే, నేనే అతిగారాపం చేశాను, మీరు చెప్పారు వాక్యం ద్వారా ఎన్నోసార్లు గద్దించారు, బాల్యం నుండే సరైన దారిలో సరైన క్రమంలో పెంచమని, నేనే పెంచలేదయ్యా, అతిగారాపం చేశాను, అందుకే నాకు ఈ బాధ, దానివల్ల నేనే బాధపడుతున్నాను, కానీ నా కళ్ళ ముందే నా కడుపును పుట్టిన పిల్లలు దారిలో నా దారి తప్పిపోతుంటే, లోకంలో పడిపోయి వ్యసనాలకి బానిసలు అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, క్షమించయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదయ్యా, ఎందుకంటే తప్పు నాదే, మీ వైపు చూసి మిమ్మల్ని మీతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదయ్యా, కానీ నాకు మీరు తప్ప నాకెవరున్నారయ్యా, ఒక్క మాట నా బిడ్డలతో మాట్లాడయ్యా, ఒక్క మాట చెప్పయ్యా, ఇది తప్పు, అమ్మ బాధ చూడు అని ఒక్క మాట మీరు చెప్తే వింటారయ్యా, నేను చెప్తే వినరయ్యా, నేను జీవితాంతం మొత్తుకున్న వాళ్ళు వినరయ్యా, కానీ మీరు ఒక్క మాట చెప్తే వాళ్ళు వింటారయ్యా అని తండ్రిని అడగండి. ఖచ్చితంగా దేవుడు వదిలేనండి. నీ ఇష్టానుసారం చిన్నప్పటి నుంచి నేను బైబిల్లో చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెంచావు, అతిగారాబం, ఇప్పుడు నువ్వేగా నీ బాధపడేది, అనుభవించు అంటాడా మన తండ్రి? అనడు. అరే పోనీలే, తప్పు తెలుసుకుంది కదా, సరే నేనే చెప్తాలే, నేనే చూసుకుంటాలే అని చెప్తాడండి తండ్రి. అదే తండ్రి కోరుకునేది. అమ్మ మీ మాట వినకపోతే నా దగ్గరికి రండి, నేను చెప్తాను కదా అంటాడు. కానీ మనం చేసే తప్పేందంటే తండ్రి దగ్గరికి వెళ్తాము, నా కొడుకులను మార్చండి అయ్యా, నా బిడ్డలు మార్చండి అయ్యా, వాళ్ళ బానిసత్వాన్ని తీసేయండి అయ్యా, వాళ్ళకున్న బానిస సంఖ్యలు విడిపించండి అయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ అసలు ఎలా తండ్రికి మొరపెట్టాలో కూడా మనకు తెలియదండి. అందుకే మనం చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంటాం, కానీ దేవునితో సరిగ్గా ఎలా మాట్లాడాలో తెలియకే
కొన్ని చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడి నుండి రావాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోవడానికి కారణం ఇదే. ఎలా అడగాలో మనకు తెలియదు, తెలియకే మనం వెనకబడిపోతున్నాం. కానీ ఇలా అడగండి, ఖచ్చితంగా దేవునికి మీరు దగ్గర అవుతారు. దేవుడే యేసు ప్రభు వారే ఎంత చక్కగా పెరిగాడండి. దేవుని దయందును మనుషుల దయందును. మనుషుల దయ మనకు కావాలి, దేవుని దయ మనకు కావాలి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా సరే పలానా యేసురత్నం పిల్లలంటే అబ్బా యేసురత్నం పిల్లలు వచ్చారా అని ఆ ఊరంతా వస్తారండి. అంటే మేమేదో గొప్పవాళ్ళమని కాదండి, మేమే ఇంత జాగ్రత్తగా పెరిగామని కాదండి. దేవుని కృప, మా నాన్న పెంపకం అది. ఎవరినైనా సరే మాట అసలు బాధ పెట్టడం కానీ, ఒకవేళ మా బాధ పెట్టామంటే వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుతాం. సారీ చెప్పిందాక నిద్ర పట్టదు. అది మా నాన్న మాకు నేర్పిన సంస్కారం అది. మరి మీరు నేర్పిస్తున్నారా పిల్లలకి? మీ మాట ఒకవేళ మీ చేయి దాటిపోతే దేవుణ్ణి అడగండి. అది చిన్నప్పటి నుంచే మనం చెప్పాలి. మనం చెప్పలేకపోయాము. ఇప్పుడు వాళ్ళ వయసు పెద్ద వయసు వచ్చేసింది. ఇక పెళ్ళైతే అసలు మాట వినరు. ఇక మన మాట వినే స్టేజ్ దాటిపోయింది. మన మాట వినరు ఇప్పుడు. కానీ దేవుని మాట వింటారు. సర్వ సృష్టికర్త కదండి, ఆయన మాట తప్పకుండా వింటారు. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక నేనేం చేయాలి అని దుఃఖపడొద్దండి. అందుకే తండ్రి ధైర్యం మనకిస్తున్నాడు. ఒక్క మాట తండ్రితో చెప్పండి, అయ్యా నా మాట వినట్లేదయ్యా, వాళ్ళు నా కడుపును పుట్టి నా కళ్ళ ముందే వాళ్ళు ఇట్లా పాడైపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. తల్లిదండ్రులుగా మేము తట్టుకోలేకపోతున్నాం. తప్పు మాదేనయ్యా, మాదే తప్పు, మీ తప్పు కాదయ్యా, మాదే తప్పు. మనం చేసిన తప్పు మన మీద వేసుకోవడానికి మనకి సిగ్గెందుకండి? తప్పు మనదే కదా, మాదేనయ్యా తప్పు. మేమే సరైన దారిలో సరైన క్రమంలో పెంచలేదు, క్షమించయ్యా. ఈ మాట క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ మాట మేము వినలేదు కాబట్టి మా మాట నా బిడ్డలు వినట్లేదయ్యా, క్షమించయ్యా. కానీ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడయ్యా. వారిని సరైన దారిలో మాట్లాడి పెట్టే శక్తి, అంత గొప్ప ధన్యత, ఆ శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. నా బంధువులు చెప్పినా వినరయ్యా, మా స్నేహితులు మాట్లాడినా వినరయ్యా. కానీ మీరొక్క మాట నా బిడ్డలతో మాట్లాడితే వింటారయ్యా. ఒక్క మాట మాట్లాడండి అయ్యా అని తండ్రిని అడగండి. కన్నీటితో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అడగండి. ఖచ్చితంగా దేవుడికి వస్తాడండి. తండ్రి ఇక వస్తాడు. అప్పుడే ఆ క్షణమే మన ముందుకు వస్తాడు. ఒకరోజు అడిగారు, అడగంగానే రావడానికి మనం ఏమన్నా అంత భక్తిపరులం కాదు కదండి. అడుగుతానే ఉండాలి, అయ్యా క్షమించయ్యా, క్షమించయ్యా. రోజు ఆయన పాదాలు పట్టుకోండి. మనం చేసిన తప్పు మన మీదే వేసుకోవాలి, దేవుని మీద వేయొద్దండి. వేసుకుని అడిగితే ఖచ్చితంగా బిడ్డలు మారుస్తాడు. పెళ్లికి ఒప్పుకోవట్లేదు ఇప్పుడు చాలా మంది అండి. నేను మా బజార్లో చూస్తున్నాను, హైదరాబాద్లోనే చాలా మంది ఇదే. ఒక 2 minutes అబ్బాయితో మాట్లాడితే ఎలాంటి వాడు తెలిసిపోయిద్ది అని చెప్తున్నారు. మరి ఎలా తెలిసిద్దో నాకైతే తెలీదు. అంటే పిల్లలు ఎలా పెరుగుతున్నారో చూస్తేనే అర్థమైపోతుంది కదండి. అలా వద్దండి. మనం దేవుల్లో ఉన్నవాళ్ళం, దేవునికి భయపడాలి, పెద్దవాళ్ళకి లోబడాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. అలా మనం పెంచుకోవాలి మన పిల్లల్ని. మనం ఎలా పెరిగామో ప్రతి ఒక్క తల్లిదండ్రులుగా మనకు తెలుసు. మనల్ని మన అమ్మోళ్ళు ఎలా పెంచారు. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనం కుర్చీ ఇవ్వకుండా అంతే కూర్చుంటామా, కాలు మీద కాలేసుకొని? ఇలా ఒకవేళ మీరు మీకన్నా పెద్దవాళ్ళని ముందు కాలు మీద కాలేసుకొని గౌరవం ఇవ్వకుండా ఉన్నారంటే రేపు మీ పిల్లలు మీకు అంతే చేస్తారు, బయట వాళ్ళకి అంతే చేస్తారు. అప్పుడు ఏం చెప్పుకుంటారు, అబ్బా పలానా వాళ్ళ పిల్లోడమ్మా, అసలు చూడు ఎంత పొగరో చూడు, పెద్దవాళ్ళు వచ్చినా కనీసం లేవని వాళ్ళు లేవట్లా అనుకుంటారా లేదా? అలా వద్దండి. మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఫస్ట్ మన పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. ఆ విధంగా పిల్లలు పెంచుకోండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మారిపోయింది అసలు. మన ఇష్టాలు పిల్లల మీద రుద్దడం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఇది చెయ్యి, అది చేయాల్సిందే అని ఇక ఇష్టం వచ్చినట్టు పాపం వాళ్ళని బాధ పెట్టడం అలా వద్దండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది దేవుణ్ణిలో, అయ్యా మీ చిత్తం అయితేనే వాడికి అది ఆలోచన ఇవ్వండి. అది ఒకవేళ మీ చిత్తం అది సరే, అతని నా బిడ్డకు వచ్చిన ఆలోచన సరైనదైతే మీరే నడిపించండి. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరే చేయండి అయ్యా, నేనైతే చేయలేను.
అని ఏ దారిలో నడవాలో, ఎలా పెరగాలో ఫస్ట్ దేవుణ్ణి మనం అడగాలి. తర్వాత మనం చెప్పాలి. చెప్పకపోతే మన తప్పు. ఆ తర్వాత వాళ్ళు దారి తప్పిపోతే అది మనమే దేవునికి రేపు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిద్దండి. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పాలి. అప్పుడు వాళ్ళు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. దావీదు గారు సొలొమోన్ గారికి అదే చెప్తాడు కదా, అయ్యా మరి నేను ముసలివాడిని అయిపోతున్నాను, మరణానికి మా పితరులు చేరవలసిన ప్రదేశానికి నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇదిగో నేనెట్లా పెరిగానయ్యా, చిన్నప్పటి నుంచి నేను గొర్రెలను కాసుకునేవాడిని, గొర్రెలు కాసుకునే నన్ను తీసుకొచ్చి నా తండ్రి ఇంత పెద్ద రాజుని చేశాడయ్యా, ఇంత పెద్ద రాజుని చేసిన నేను క్షమించడానికి తప్పు చేశానయ్యా, అయినా సరే తండ్రి, ప్రేమగల తండ్రి నన్ను క్షమించాడు, క్షమించి మరలా నాకు నా సంతానాన్ని ఆశీర్వదించాడయ్యా. కాబట్టి నాకు అప్పగించిన పని ఆయన అంత చేసిన నా తండ్రికి నేను ఒక మందిరం కట్టాలని నేను అనుకున్నానయ్యా, కానీ వద్దన్నాడయ్యా తండ్రి, ఎందుకంటే నేను యుద్ధాలు చేస్తున్నాను, రక్తంతో ఉన్నాయి నా చేతులు, కాబట్టి నువ్వొద్దు దావీదు, నీ వంశంలోనే నీ కొడుకు వస్తాడు, నీ కొడుకు నా మందిరాన్ని కడతాడు అని చెప్పాడయ్యా అని అవన్నీ అరేంజ్ చేస్తాడు కదా మందిరానికి కావాల్సినవన్నీ. అదే మాట సొలొమోనుతో చెప్తాడు కదా, ఏదైనా చెయ్యయ్యా కానీ దేవునికి మాత్రం కోపం తెప్పించొద్దు. నీ ప్రవర్తనతోనైనా ఏ విధంగానైనా దేవునికి మాత్రం దూరం అవ్వద్దయ్యా. ఎందుకంటే మనం దూరంగా ఉంటే ఆయన మన ఎడల ఆయన కరుణ మనకు ఉండదయ్యా. మనం ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తామో అంతకన్నా ఎక్కువగా తండ్రి మనకు ప్రేమిస్తాడయ్యా. ప్రతి విషయంలో తండ్రి ఆలోచన, తండ్రి అనుమతి తీసుకునే ఏ పనైనా చెయ్యి అని అసలు ఎంత చక్కగా దావీదు గారు అప్పగింతలు కుమారుడికి చెప్తాడు కదండి. అలా మీరు కూడా చెప్తున్నారా? అలా నేను చెప్తున్నానా? మీరు నేను మీకన్నా నేనేదో గొప్పదాన్ని కాదండి. ఎందుకంటే మీలో చాలామంది నాకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉండొచ్చు. కానీ ఫస్ట్ సంస్కారం ఏదైనా సరే తల్లిదండ్రులు నేర్పిస్తేనే పిల్లలకు వచ్చిందండి. తర్వాత రేపు వాళ్ళు అట్లా ఉండలేదు అని బాధపడేది కూడా మనమే. కాబట్టి సరైన క్రమంలో బిడ్డలను పెంచండి. అప్పుడు దేవునికి ఇష్టలుగా మన బిడ్డలు పెరుగుతారు. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఒకటే మాట చెప్పండి, అమ్మా నేను ఎల్లకాలం జీవితాంతం నేను నీకు తోడుగా ఉండను. మీకు ఏ సలహా కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా, ఏ అవసరత తీరాలన్నా మేముండవమ్మా మీకు. కానీ మన తండ్రి ఉన్నాడమ్మా, సర్వ సృష్టికర్త. ఆయన ఉంటాడు, యుగ యుగ సమాప్తి వరకు ఆయనే ఉంటాడు. ఇంకా ఎవ్వరూ ఉండలేరు మనకు తోడుగా. మన బంధువులైనా, నీ స్నేహితులైనా, మన చుట్టాలైనా ఎవ్వరూ ఉండరయ్యా. కానీ తండ్రి ఉంటాడయ్యా, ఒకే ఒక్కళ్ళు ఉంటారు. ఆయన ఆ ఒక్కళ్ళు ఎవరంటే దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త మన తండ్రి ఉంటాడయ్యా. ఆయననే ఆనుకోండి, ఇంకా మీకు ఏ లోటు ఉండదు. ఏ ప్రాబ్లం వచ్చినా తండ్రి దగ్గరికి వెళ్ళు. ఎంత ఒడిదుడుకులు వచ్చినా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టొద్దయ్యా అని ఒక్క మాట మీరు చెప్పి పెంచండి. ఇక వాళ్ళ ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇక వాళ్ళు మనల్ని అడిగే అవసరం ఉండదు, దేవుణ్ణి అడుగుతారు. తండ్రి నడిపింపు ఉంటే ఇక మనకేం బాధండి? అంత గొప్ప తండ్రే మన బిడ్డలను నడిపిస్తుంటే ఇక మనకేం పని? కాబట్టి ఈ విషయాలు, ఈ మాటలు నా మాటలు కాదండి. జాగ్రత్తగా విని, జాగ్రత్తగా ఇప్పటి నుంచన్నా వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తున్నారంటే ఏం చూస్తున్నారు ఒక్కసారి చూడండి. చూడాలండి, అది మన బాధ్యతే. చూడండి, వాళ్ళు తప్పుదారిలో నడిస్తే చెప్పండి. కాసేపు కాదు, ఎంతసేపు అయినా పిల్లలతో టైం స్పెండ్ చేస్తేనే దారి తప్పిపోకుండా ఉంటారు. వాళ్ళు లోన్లీగా ఉంటారు కాబట్టి ఫోన్లకి కనెక్ట్ అవుతున్నారు. అదే వాళ్ళతో మనం నవ్వుతా చక్కగా ఆడుకోండి. పిల్లలతో ఉన్నప్పుడు మనం పిల్లలుగానే అయిపోవాలి. ఆడుకుంటా జోకులు వేస్తా ఉన్నామంటే ఇక ఫోన్ని పక్కన పెట్టేస్తారు. మనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వస్తారు. నా పిల్లలతో నేను అలానే ఉంటానండి. ఆడిపిస్తానే ఉంటా, జోకులు వేస్తూనే ఉంటా, ఆడుతూనే ఉంటారు. మళ్ళీ మాట ఏదన్నా తప్పుడు మాట మాట్లాడారంటే చంపగేసి పీకుతా. ప్రేమ అలానే ఉండాలి, శిక్ష కూడా అలానే ఉండాలి కదండి. కాబట్టి ఇలా ఉండాలని మీకు దేవుని కృప మీకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా నా ప్రభువా మరి మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఎటువంటి అర్హత లేదు తండ్రి. మా మీద శ్రద్ధ వహించి మాకల్లే మీ చూపు మా వైపు ఉంచిన తండ్రి. అమ్మా ఇదిగో ఇలా ఉన్నారు తల్లి, సమాజంలో ఇలా ఉన్నారమ్మా, కానీ మీ పిల్లలన్నా జాగ్రత్తగా పెంచండి తల్లి. మరి దారి తప్పి ఎంతో మంది బిడ్డలు చూస్తున్నాను, ఎంతో మంది దారి తప్పిపోతున్నారు, కానీ మీ బిడ్డలన్న జాగ్రత్తగా పెంచండి అమ్మా అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఏ పాటి వారం అయ్యా, మమ్మల్ని హెచ్చరించడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా, కానీ వాళ్ళకి లేని అవకాశం మీరు మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత తండ్రి. ఒకవేళ మా బిడ్డలు దారి తప్పిపోతున్నారేమో, అది మేము చూడట్లేదు తండ్రి, మేము చూడకపోవచ్చు, కానీ సర్వము ఎరిగిన దేవా మీరు చూశారు కాబట్టే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. కానీ బిడ్డలు ప్రభువా మేం చెప్తే వినరయ్యా, మేం చెప్తే మా మాట లెక్క చేయరయ్యా, అది కూడా తప్పే మాదేనయ్యా. మేమే అతిగారాభం చేశాం కాబట్టి మా బిడ్డలు మా మాట వినట్లేదయ్యా. మీరు చెప్తానే ఉన్నారు, హెచ్చరిస్తానే ఉన్నారు. గద్దించండి అమ్మా, బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పమన్నారు, మేమే నేర్పలేదయ్యా, తప్పు మాదే. క్షమించండి అయ్యా, క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ మా బిడ్డలు మేం చెప్తే వినరయ్యా, కానీ ఒక్క మాట మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితేనే నా బిడ్డలు వింటారయ్యా. వాళ్ళు నడిచే దారి తప్పని వాళ్ళని ఒక్కసారి గద్దించండి అయ్యా. ఒక్కసారి గద్దించి సరైన దారులు నడిపించండి. మా మాట వినరయ్యా. అలాగని వదిలేయడానిక? మా కడుపున పుట్టిన బిడ్డలు అలా దారి తప్పిపోతుంటే మా మనసు ఊరుకోవట్లేదయ్యా. తప్పు మాదే తండ్రి, క్షమాపణ అడుగుతున్నాం. మా తరపున ప్రభువా మీరు ఒక్క మాట మీరు మాట్లాడమని మిమ్మల్ని అడిగే అర్హత కూడా లేనివాళ్ళు, కానీ మాకు మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మీరు మాట్లాడితేనే మా బిడ్డలు సరైన దారిలో నడుస్తారు. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఏ దారిలో నడవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలా చదవాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ప్రతి విషయం మేం చెప్తే వినరయ్యా. మా మాట లెక్క చేయట్లేదు, కానీ మీరు చెప్తే వింటారయ్యా. ఒక్క మాట మా బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.